హలో అండి. నేనైతే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం మిర్చీలలో ఇలా గింజలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం శనగపిండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి అది మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న మిర్చీలలో స్టఫింగ్గా పెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ దాంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలు స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి ఇంకా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంటే చిటికెడు వంట సోడా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి సాఫ్ట్గా. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా మిర్చి ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే. ఇంకా ఇలా ఒక్కొక్కటి తీస్తూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి, లోపల మిర్చి అనేది ఉడకదు సరిగా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం అది రెడ్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తీసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా మిగిలిన మిర్చీలు కూడా తీసేసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోవాలండి. ఒక్కోటి ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఆయిల్ కదండి మీద చిల్లుతుంది. చూసారు కదా, కొద్దిసేపు రిస్క్ కాదనుకుంటే మిర్చీలు రెడీ అయిపోతాయండి. సేమ్ అచ్చం మనం బయట ఎలాగైతే టేస్ట్ ఉంటాయో అలాగే వస్తాయి. బయట కొనుక్కోవడం కంటే ఇలా చేసుకోవడం బెటర్ కదండి, ఎందుకంటే బయట ఆయిల్ అసలు ఏది వాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కల్తీ అండి, అంతా ఆయిల్ అయితే చాలా కల్తీ చేసేస్తున్నారు. చూసారు కదా, మిర్చీలు ఇలా కారం చల్లుకొని ఆనియన్స్ అయితే పక్కన స్టఫింగ్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. అదిరిపోయినాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి.